హెచ్కేఎస్ హాయ్ వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ 1.3 వరకు మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 1.4కి వెళ్ళే ముందు మనం కొంచెం ఇంట్రడక్షన్ డిస్కస్ చేసుకుని వెళ్దాం. ఓకేనా? చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఆఫ్ క్రోర్స్ అండ్ క్రోర్స్. ఓకే, ఆఫ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ అంటే ఏంటి? తెలుగులో కోట్లు మరియు కోట్లు. ఓకే, సో కోట్లు ఏంటది? ఆఫ్ కోర్స్ అండ్ క్రోర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆఫ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ అని ఇచ్చాడు. అంటే తెలుగులో దీన్ని కోట్లు మరియు కోట్లలో అని మీనింగ్ అనమాట వస్తుంది. సరే, ఏంటి కోట్లు మరియు కోట్లలో ఇక్కడ ఏంటి ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఒకసారి చూద్దామా, డిస్కస్ చేద్దాం. చూడండి, ద టేబుల్ బిలో షోస్ ద the table below shows some numbers according to the both Indian system, okay, Indian system ఇంకా ఇండియన్ సిస్టమ్ అండ్ అమెరికన్ సిస్టమ్. సో అమెరికన్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకు ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ అని ఇంతకుముందు మనం ఇదిగో కాల్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఓకేనా? సో ఇంటర్నేషనల్ సిస్టమ్ కానీ లేదా అమెరికన్ సిస్టమ్ అని కానీ అంటారు దీన్ని. ఓకే, ఆఫ్ నేమింగ్ నంబర్ న్యూమరల్స్ అండ్ ప్లేస్ కామర్స్ అబ్జర్వ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ కామాస్ ఇన్ బోత్ సిస్టమ్స్. ఇప్పుడు ఆ రెండు సిస్టంలో కూడా మనకు కామాస్ అబ్జర్వ్ చేయండి అంటున్నాడు. ఒక్కసారి చూద్దామా? ఇదిగో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, జాగ్రత్త చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో ఇది 1000. సో 1000 మీ అందరికీ తెలుసు 1000. అదే అమెరికా సిస్టంలో కూడా 1000 అంటారు. ఇక్కడ 10,000, ఇక్కడ అమెరికా సిస్టంలో కూడా 10,000. ల్యాక్ 1 ల్యాక్, ఇదిగో మనకు 5 జీరోస్ ఉంటాయేమో, ల్యాక్లో 5 జీరోస్ ఉంటాయి. దీన్ని 1 ల్యాక్ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, ల్యాక్. సో 1 ల్యాక్ అని చెప్తాం కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అమెరికా సిస్టమ్కి వచ్చేటప్పటికి 1 ల్యాక్ ఉండదు అబ్బా. అక్కడ ఏముంటుంది? 100 అంటే 1000 కదా, 100,000 అంటారు అనమాట. ఓకే, 100,000 అంటారు తప్పితే ల్యాక్ అనేది మన ఇండియన్ సిస్టంలో ఉంటుంది. అలాగే కొన్ని కంట్రీస్లో మనం ఉంటుంది తప్పితే మన అమెరికన్ సిస్టంలో ల్యాక్ అనేది ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ ల్యాక్ తర్వాత ఏమవుతుంది? 10 ల్యాక్ చూసుకోండి, 10 ల్యాక్స్. ఓకేనా? 10 ల్యాక్స్కి వచ్చేటప్పటికి ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇంకో జీరో ఎక్స్ట్రా వస్తుంది, 10 ల్యాక్. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ల్యాకే ఉన్నప్పుడు ఇంక 10 ల్యాక్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మనకు 100,000 తర్వాత ఏమొస్తుంది అంటే 1 మిలియన్ వస్తుంది. 1 మిలియన్ అంటారు. ఓకేనా? అంటే 10 ల్యాక్నే మనము ఇంటర్నేషనల్ సిస్టమ్ లేదా అమెరికా సిస్టంలో 1 మిలియన్ అంటారు. అలాగే క్రోర్ అంటే మనకు ఆల్మోస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయి? ఒక 7 జీరోస్ ఉంటాయి. ఇదిగో ఓకే, క్రోర్. వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్, క్రోర్. ఓకే, క్రోర్లో 1 క్రోర్ అంటాం కదా. ఇక్కడ ఈ క్రోర్లో మనకు 7 జీరోస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ అంటే అది పెద్ద విషయం ఏం కాదు, మనం ఆ క్రోర్ రాస్తే మన జీరోస్ తెలిసిపోతుందిలేండి. ఓకే, అయితే ఇప్పుడు మిలియన్ తర్వాత 1 మిలియన్ తర్వాత ఇంకో జీరో పెరిగింది, అప్పుడు 10 మిలియన్ అంటారు అనమాట ఇంటర్నేషనల్ సిస్టంలో. ఓకే, అక్కడ నెక్స్ట్ 1 క్రోర్ తర్వాత ఇంకేమవుతుంది? 10 క్రోర్. మీకు తెలిసింది కదా, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్, క్రోర్, 10 ల్యాక్, 10 క్రోర్. ఓకే, ఇది 10 క్రోర్, ఇదిగో 10 క్రోర్. సో 10 క్రోర్ మనం ఏమంటాము? 100 మిలియన్. చూసుకోండి, మీకు ఇప్పుడు చెప్తాను నేను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టేబుల్ ఇలా ఉంటే మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే, ఒకసారి చూడండి. ఇంకా లాస్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఇది 100 క్రోర్ అనమాట. ఓకే, 10 క్రోర్ తర్వాత వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్, క్రోర్, 10 క్రోర్, 100 క్రోర్. ఇదిగో 100 క్రోర్. అయితే ఇక్కడ చూడండి, అరబ్ 1 అరబ్ అంటే అరబ్ అనేది మనము ఎక్కడ కూడా మనకి ఇంతవరకు ప్రీవియస్ క్లాసులో అంటే 100 క్రోర్ని అరబ్ అంటారు, కానీ అది ఎక్కడ మనకు ఇంత ముందు ఇవ్వలే. ఇప్పుడు ఫస్ట్ టైము అరబ్ అని మనకు ఇది ఇచ్చాడు. 100 క్రోర్ని మనము అరబ్ అని అంటాం. ఓకేనా? రైట్. సో 100 క్రోర్ని మనము అమెరికన్ సిస్టంలో 1 బిలియన్ అంటాం. ఓకే, మిలియన్ తర్వాత వచ్చేది 1 బిలియన్. మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఒక డిఫరెన్స్ చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ నేను చెప్తాను చూడండి, ఒక నెంబర్ జాగ్రత్త వినండి. ఇక్కడ ఒక నెంబర్ తీసుకుందాం. సపోజ్ ఏదో ఒక నెంబర్ తీసుకుందాం, 2, 3, 9, 6, 4, 8, 5, 3, 7, 9 ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని చదవండి ఒకసారి. ఇండియన్ సిస్టంలో ఎలా చదువుతాం చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s,
ల్యాక్, 10 ల్యాక్, క్రోర్, 10 క్రోర్, 100 క్రోర్. ఓకేనా? 100 క్రోర్. అంటే ఇప్పుడు ఇది ఇండియన్ సిస్టమ్‌లో మనము ఎలా చదివామో చెప్పండి. సో, ఎంతొచ్చింది మనకు? 100 క్రోర్ వచ్చింది. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో అయితే చూడండి, అదే నంబరు ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో ఒకసారి చూడండి. 2396485379 కదా! ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో ఎలా చదువుతామంటే, సో, ఇండియన్ సిస్టమ్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇండియన్ సిస్టమ్‌లో ఏం జరుగుతుందంటే, ఇండియన్ సిస్టమ్‌లో 2396 485379 ఇండియన్ సిస్టమ్‌లో ఏం జరుగుతుంది సార్ అంటే, ఫస్ట్ కామా అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ సిస్టమ్‌లో కామాస్ పెట్టడం వస్తే మనకు ఆ నంబర్‌ని ఎలా చదవాలి, ఎలా రాయాలనే విషయం మనకు అర్థమవుతుంది. నంబర్ నేమ్ అనేది మనం చాలా ఈజీగా రాయొచ్చు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇండియన్ సిస్టమ్‌లో ఫస్ట్ 3 ప్లేసెస్‌కి కామా ఉంటుందన్నమాట. ఫస్ట్ అంటే వన్స్, 10స్, హండ్రెడ్స్ కామా వస్తుంది. ప్రతి 2 డీస్ దగ్గర మళ్ళీ కామా పెట్టుకుంటూ పోవడమే. ఓకేనా? ప్రతి 2 డీస్‌కి కామా పెట్టుకుంటూ ఇలా పోవాలన్నమాట ఇండియన్. ఎంతవరకు ఉన్నా ఇంకంతే. ఓకేనా? సో, అర్థమవుతుంది కదా! ఫస్టు ఇలా 3 పెట్టాలి. తర్వాత ప్రతి 2 కామా పెట్టుకుంటూ పోవాలి. ఇది ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్. ఇప్పుడు చదువుతాం చూడండి ఎలా చదువుతామంటే, సో, వన్స్, 10స్, 100, 1000, 10,000, లాక్, 10 లాక్, క్రోర్, 10 క్రోర్, 100 క్రోర్. సో, 100 క్రోర్ కదా! ఇప్పుడు దీన్ని ఎలా చదువుతామంటే 239 క్రోర్. ఓకే. 239 క్రోర్ చూసుకోండి ఇక్కడ వరకు. ఓకే. క్రోర్ తర్వాత మనము ఒకేసారి చదవాలమ్మా. కామాస్ మనం పెట్టుకున్నప్పటికీ చదవడం మాత్రం ఇప్పుడు సపోజ్ ఇంకో నంబర్ ఉందనుకోండి 5239 క్రోర్ అని చదవాలన్నమాట. సపోజ్ 5 ఉంటే. థౌజండ్స్‌లో ఉంటే. లేదు కదా! 100 వరకే ఉంది. సో, 239 క్రోర్ 64,000 సారీ 64,85,379 అంటే మీరు ఇంకా మనం క్లారిటీగా దీన్ని డిస్కస్ చేద్దాం. ఇది అంటే మీకు ఎగ్జాంపుల్ కామా కోసం చెప్తున్నాను. కామా ఎలా పెడతారనే దాని గురించి చెప్పాను. సో, ఇది. అండ్ ఇంకో విషయం కూడా దీన్ని ఎలా చదవచ్చు? ఇక్కడ 239 క్రోర్ అన్నావు కదా! 2 అరబ్ ఓకే. 2 అరబ్ అని చదవచ్చు. ఓకేనా? 2 అరబ్ ఇంకా 39 క్రోర్ అని చదవాలి. ఓకే. 2 అరబ్ 39 క్రోర్ 64 లాక్ అని అలాగనే చదవచ్చనమాట. ఓకే. 2 అరబ్ ఇదిగో 2 కామా పెట్టాం కదా! 2 అరబ్ 39 క్రోర్ 64 లాక్ 85,379 అని చదవచ్చు. అరబ్ అలా చదువుతారు. 2 అరబ్ అని చదువుతారు అది. ఓకే. ఇక్కడ. ఇది విషయం. అయితే ఇప్పుడు అదే ఇంటర్నల్ సిస్టమ్ ఇదిగో ఇంటర్నల్ సిస్టమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను కదా! ఇంటర్నల్ సిస్టమ్ చాలా ఈజీ. ఎందుకంటే ప్రతి 3 ప్లేసెస్‌కి మనము కామా పెట్టుకుంటూ పోవాలి. ఇదిగో ఇలా. ఓకేనా? ప్రతి 3 డిజిట్స్‌కి. 3 డిజిట్స్, 3 డిజిట్స్, 3 ఇంక ఇంటర్నల్ సిస్టమ్ మొత్తం అంతా అలాగే ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని ఎలా చదువుతారో ఒకసారి చూడండి. మనం తర్వాత చెప్పుదాం. వన్స్, 10స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000s ఓకే. అర్థమైంది కదా! వన్స్, 10స్, 100, 1000, 10,000, 100,000 ఓకే. 100,000 వరకెళ్ళాలి. చూసుకోండి ఎందుకు? మరి ఇక్కడ 3 కామర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడి వరకు 100 వరకు ఎళ్ళాలనమాట. మధ్యలో మరి ఇంకా ఆపడానికి లేదు. 1000 నుంచెల్లి 100 వరకెళ్ళాలి. ఓకే. 100,000 తర్వాత వచ్చేది లాక్ ఉండదు అని చెప్పాను కదా! దీన్ని మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ అన్నీ 100 వరకే చదవాలి. చూసారా? వన్స్, 10స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. తర్వాత వచ్చేది బిలియన్. ఓకేనా? బిలియన్. అంటే 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 క్రోర్ అనమాట. ఓకే. సో, బిలియన్. అర్థమైంది కదా మీకిప్పుడు? సో, ఇప్పుడు దీన్ని మనం వేరేలాగా ఇంకా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఒకసారి ఒక టేబుల్ ఏసి మీకు చెప్తాను. ఓకే. చూడండి ఇక్కడ మీకు ఒక అదే ఒకే నంబర్‌ని 2 రాశాను. నేను 2 సార్లు రాశాను. ఒకసారి ఎందుకు రాశాను ఏంటనేది మీకు క్లియర్‌గా చెప్తాను. ఒకసారి వినండి. ఇక్కడ చూడండి 9, 2, 8, 5, 7, 2, 3, 4, 6 కొంచెం గ్యాప్ ఇస్తూ రాశాను. ఎందుకు రాశానంటే మామూలు జనరల్‌గా అయితే నంబరే. కానీ గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే మీకు ఇక్కడ చూడండి ఇండియన్ ఫస్ట్ ఇక్కడ నేను ఏం రాయాలనుకున్నానంటే ఇండియన్ సిస్టమ్ రాయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇండియన్ సిస్టమ్ రాయాలనుకుంటున్నా. ఇక్కడ అమెరికన్ సిస్టమ్ ఓకే. లేదా ఇంటర్నల్ సిస్టమ్. ఓకే. అమెరికన్ సిస్టమ్. ఓకే. ఓకే. అమెరికన్ సిస్టమ్ లేదా ఇంటర్నల్ సిస్టమ్ సరే. ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని ఫస్ట్ ఇక్కడ మీరు వన్స్ ఇది వన్స్ అవుతుంది. ఇక్కడ టీ అని పెట్టుకోండి. ఇది టెన్స్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఓకే. హండ్రెడ్స్ ఇది 1000 షార్ట్‌కట్‌లో టీహెచ్ అన్నది. 1000 10,000 కదా! 10,000ని టీటీహెచ్ అని రాశాను. ఈ గ్యాప్ అందుకోసమే ఉంచానన్నమాట. ఓకేనా? మీరు కొంచెం ఎప్పుడైనా నంబర్‌ని ఏదైనా రాసినప్పుడు కొంచెం గ్యాప్ రాసి ఇలా రాస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో, 10,000 ఇదేమవుతుంది లాక్ ఇది 10,00,000 ఓకే. 10,00,000 ఇది క్రోర్ ఇది
10 crore ఎంత అవుతుంది 10 crore టీ క్రోర్ అన్నమాట టీసీఆర్ అర్థమైంది కదా ఒక్కసారి చెక్ చేసుకోండి వన్స్ టెన్స్ 100,000 10,000 ల్యాక్ 10 ల్యాక్ క్రోర్ 10 క్రోర్ ఇక్కడ వరకు ఓకే సో ఇప్పుడు మీరు ఇవి రాసాక ఎప్పుడైనా ఆ నంబర్ ఇచ్చాను ఇలా రాసుకోండి అప్పుడు మీరు మీకు చెప్పినైతే కామాస్ కూడా పెట్టుకోండి ప్రతి ఇక్కడ ఎన్ని వస్తాయి ఫస్ట్ ఇండియన్ సిస్టంలో 3 నంబర్స్కి కామా వస్తుంది తర్వాత ఎవ్రీ 2 నంబర్స్కి కామా వస్తుందని చెప్పాను ఓకే ఇలా వస్తుంది ఇప్పుడు ఎలా చదువుతారు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ 92 ఉంది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట చూడండి జాగ్రత్త వినండి 92 క్రోర్ కింద చూడండి క్రోర్ ఉంది అలా చదవాలి 92 క్రోర్ 85 ల్యాక్ ఇదిగో 85 ల్యాక్ 72,000 ఓకే 346 అనమాట ఇదంతా అందరికీ తెలుస్తుంది 346 మళ్ళీ చూడండి ఒకసారి 92 క్రోర్ కామా చూడండి కామా ఈ రెండింటికి కలిపి మనం ఒకటే చెప్పాలన్నమాట రెండింటికి ఉంది కాబట్టి కామా ఇక్కడ ఉంది కాబట్టి ఇలా చెప్పాలి 92 క్రోర్ 85 ల్యాక్ 72,000 సరిపోయిందా 346 ఇది ఇది ఇండియన్ సిస్టమ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రతి త్రీ ఓకే ఇక్కడ ఒక 3 ఇదిగో ఇంకా మరి అవసరం లేదు కామా ఓకేనా అర్థమైంది కదా ఏదైనా ఉంటే ఇది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ బాగా వినండి థౌజండ్స్ 10,000s ఇది 100,000 అవుతుంది 5 అనేది 100,000 ఇది 100,000 తర్వాత ఏమొస్తుంది సార్ అంటే మిలియన్ ఏమొస్తుందమ్మా మిలియన్ ఇది 10 మిలియన్ ఇది 9 అనేది 100 మిలియన్ ఓకేనా ఇప్పుడు కామాస్ ఎలా పెడతాంటే ప్రతి 3 నెంబర్స్ ఇక్కడ ఒక 3 నెంబర్స్ ఇక్కడ ఒక 3 నెంబర్స్ ఇలా పెడతాం ఎలా చదువుతుంది ఇప్పుడు చూడండి ఇదంతా ఒకటే కలిపి చదవాలా ఎలా ఇది మిలియన్స్ కాబట్టి 928 మిలియన్ ఓకే చూడండి 928 మిలియన్ 572,000 ఓకే 928 మిలియన్స్ 572,000 346 అని చదవాలి 346 ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ లేదా అమెరికా సిస్టంలో చదవడం ఇది మీకు ఓకేనా అది ఇది అర్థం చేసుకోండి తర్వాత మనం మెల్లగా సమ్స్ చేద్దాం ఓకే రైట్